ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. చాలామందికి ఏంటంటే సిద్ధుల పట్ల అమితమైనటువంటి ఉత్సాహం ఉంటుంది, చెయ్యాలనేది ఉంటుంది. దానివల్ల సాధన చేసేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. మంచిదే, సాధన ఏ విధంగా చేసినా మంచి కోసమైనా లేకపోతే మోహం మీదైనా ఏ రకంగా సాధన చేసినా మంచిదే. కానీ గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు గాల్లో తేలారు, నీళ్ల మీద నడిచారు, నిప్పులు మింగారు, చాలా చేశారు. కానీ మళ్ళీ తిరిగి మీరు మామూలు స్థితికి వచ్చినప్పుడు భార్యతో, పిల్లలతో గొడవలు, మీ కోపం, లేకపోతే మీకు వచ్చేటువంటి ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు అవ్వచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు, మీ భయం, ఆందోళన ఇవన్నీ పోయాయా? అలాగే ఉన్నాయా? అలాగే ఉంటే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కడ జరిగినట్లు, మార్పు ఎక్కడ జరిగింది? ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితి అంటే మనకి లోపల ఉన్నటువంటి అయితే రకరకాలైనటువంటి అరిషడ్ వర్గాలకు సంబంధించినటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నశించటం అనేది నిజంగా ఆధ్యాత్మికత. అలా కానప్పుడు మన దుఃఖంలాగే ఉన్నప్పుడు ఇంకా ఏది చేసినా కానీ దాంట్లో మార్పు లేనప్పుడు ఇంకా దుఃఖం పోనప్పుడు ఉపయోగం ఏంటి? కాబట్టి దుఃఖాన్ని నివారించుకునేదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. మధ్యలో సిద్ధులు కానీ, అనుభవాలు కానీ అవన్నీ పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి, పోతుంటాయి, మాయకి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి మనం సిద్ధులు వస్తే మంచిదే, ఆహ్వానించండి. కానీ వాటి మీద ఆపేక్ష సిద్ధులు ఉన్నవాళ్లే అనేటువంటిది కాదు. ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉన్నతమైంది. అదే ఆధ్యాత్మికంగా ఎదిగారు అనటానికి ఒక స్కేల్.